అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, నవరాత్రులు వచ్చేసాయి కాబట్టి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించుకోవడము, బతుకమ్మను చేసుకోవడము ఇదంతా సాధారణమైన విషయం. కానీ అసలు నవరాత్రుల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న అంశాలు చాలా మందికి తెలియదు. సో ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోకూడదు అన్నది మీ మాటల్లో గురించి. సింపుల్ అమ్మా, ఏం లేదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన ప్రశ్నలో ఏమి పాటించాలి, ఏమి పాటించకూడదు అనేటువంటి, అంటే ఏ విషయాలు దగ్గరికి రానివ్వకూడదు, పర్టికులర్గా ఇవి ఎవరికి పాటించాలి, దీక్షా నియమాలు అనుకొని ఉంటాయి. దీక్ష తీసుకునేటువంటి వారు నవరాత్రుల్లో పర్టికులర్గా కొన్ని 100% పాటించాలి. ఏమంటే పాటించకపోతే ఏమవుతుంది అని అడగొచ్చు. ఇక్కడ ఏంటంటే ఏం లేదమ్మా, చిన్న వైరింగ్ ఇస్తున్నాము ఇంటికి, ఎలక్ట్రిషియన్ ఏం చేస్తాడు, దానికి తగ్గ ఇవి తీసుకుంటాడు, అక్కడ ఆపుతాడు ఫస్ట్, అప్పుడు ఆన్ చేస్తాడు. అంతేగాని ఫ్లో అవుతుంటే పట్టుకోడు పోయి. అవునా? ఇలా ప్రతిదానికి ఒక లెక్క ఉంది. ఒక ఐసీయూలోకి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ కొన్ని జాగ్రత్తగా వేసుకోమంటారు. మొన్న కరోనా వచ్చింది, మాస్క్ వేసుకొని తిరగండి అన్నాం. అంటే ఏమిటి, ఒక్కొక్క దానికి ఒక ధర్మం అనేటువంటిది ఉంది. అట్లాగే ఒక దేవతా శక్తిని ఉపాసన చేసేటప్పుడు మీ ఉపాసన 100% ఫలితం ఇవ్వాలంటే కొన్ని మీరు పాటించాలి. పాటించకపోతే అక్కడ పోయేదేం లేదు, మీకే ఫలితం రాదు అంతే. అక్కడ అంటే ఒక మనిషి ఇంటికి అతిథి వచ్చాడమ్మా, మనం ఏం చేస్తాం, చాలా నవ్వుతూ పలకరిస్తాం. రాండి సార్, నీళ్ళు తీసుకుంటారు, నీళ్ళు ఇస్తాం, టీ తీసుకోండి అని ఇస్తాం, టిఫిన్ పెడతాం, సంథింగ్ అతిథి మర్యాదలు చేసి నవ్వుతూ పంపిస్తాం. అంతేగాని మనం అశ్రద్ధగా ఉండం కదా. ఆయన వస్తే ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంటే ఆయన ఏం చేస్తాం, ఎందుకురా ఇంటికి వచ్చామని వెళ్ళిపోతాడు. అవునా? అలాగే శ్రద్ధ అతిథి వచ్చినప్పుడు ఎంత ముఖ్యమో, మీరు పూజ చేసేటప్పుడు భక్తి కూడా అంతే ముఖ్యం. అంటే భక్తి ఈజ్ కంపల్సరీ ఉండాలి. భక్తి అనేటువంటిది ఎలా అంటే, మనందరం అనుకుంటున్నాం ఏదో సరే ఒక పటం పెట్టుకున్నాం, ఒక కలశం పెట్టుకున్నాం, పూజ చేసేస్తున్నాం. అందరికీ కూడా ఏంటంటే అందులో మహాభక్తులకి మాత్రం ఖచ్చితంగా అక్కడ భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంటుంది. కానీ 90% ఆఫ్ పీపుల్కి ఎలా ఉంటుందంటే, ఏదో చేస్తున్నాం, అక్కడ పటం పెట్టాం, కలశం పెట్టాం, అక్కడ పేటేసాం, ఏదో మన నమ్మకంతో చేస్తాం. వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ చేసే వాళ్ళే చాలా మంది ఉన్నారు. మన నమ్మకంతో చేస్తున్నాం, నిజం ఉందో లేదో, అసలు అక్కడ భగవంతుడు ఉన్నాడో లేడో అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ 100% ఖచ్చితంగా ఒక అమ్మవారి పూజ చేస్తున్నామంటే సింహం మీద కూర్చున్నటువంటి అమ్మవారు అక్కడ వచ్చి ఉంటుంది. అందులో 1% కూడా డౌట్ లేదు. నిజంగా మీ కళ్ళ ముందు కనుక అమ్మవారు ఉంటే మీరు శ్రద్ధగా పూజ చేస్తారా, చేయరా? చేస్తాను. నిజంగా మీ ముందు ఒక అమ్మవారు నిజంగా వస్తాయి. ఎందుకు చేయను గురించి కదా, కానీ నిజంగా వస్తుంది అక్కడికి, మన కంటికి కనబడదు. ఎందుకు కనబడదు అంటే దానికి కొన్ని లెక్కలు ఉంటాయి, మీరు భరించలేకపోవచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. అందుకని అంత తొందరగా కనబడదు తను. కాబట్టి ఏంటి, ఫస్ట్ ఈ నవరాత్రులు దీక్షగా తీసుకునేటువంటి వారు కొన్ని ఆహారపు నియమాలు కొన్ని పాటించాలి. ఇప్పుడు అలాగా ఉదయం పూట కాస్త ఉపవాసంలాగా ఉంటారు కొంతమంది, ఇది శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా అది పాటించాలి. ఎందుకు పాటించాలి అంటే, మీకు ఫుల్గా తినేసారనుకోండి తామసత్వం వచ్చేస్తుంది, కాన్సన్ట్రేషన్ వెళ్ళదు మీకు దాని మీదకి. అందుకని ఉదయం పూట తినరు చాలామంది. ఉదయం పూట ప్రస్తుతం లేదు, నేను ఆపుకోలేను, షుగర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళు పళ్ళు కానీ కొంత సాత్వికమైనటువంటి పలహారంగానే తీసుకోవచ్చు. ఓకే. అలాగే నాన్ వెజిటేరియన్ ముట్టుకోకూడదు, గోర్లు తీసుకోవడము, హెయిర్ కట్ చేసుకోవడము ఈ 9 రోజులు దీక్ష తీసుకున్న వాళ్ళు చేయకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి ఖచ్చితంగా. ఓకే. ఎందుకంటే ఒక తేజస్సును మనం తీసుకునేటప్పుడు ఈ మన దగ్గర ఆ శక్తి ఉండాలి, వీర్య శక్తి అంటారు దాన్ని. ఎప్పుడైతే బ్రహ్మచర్యాన్ని 9 రోజులు పాటిస్తాడో ఈ శక్తి ఉంటేనే ఆ ఎనర్జీని తీసుకోగలుగుతాడు. ఓకే. ఓకే, అది ఖచ్చితంగా పాటించాలి. కొంతమంది అయితే ఉల్లిపాయ కూడా తీసుకోరు, ఉల్లిపాయ తీసుకోకపోవడం ఇట్లాంటివి కూడా చేస్తారు. అవి చేయాలి. వీలైనంత మట్టుకు మీ పనులు మీరు చేసుకుంటూ తక్కువ మాట్లాడడం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మాట్లాడకూడదు. అంటే మన వర్కే మాట్లాడడం అనుకోండి, ఇప్పుడు ఆర్జే రేడియో జాక్ వీళ్ళు ఉంటారు, వాళ్ళు మా పనే మాట్లాడడం, అది వృత్తి కిందకు వస్తుంది. ఒక మనిషి మటన్ కొట్టే మనిషి ఉన్నాడు, ఆయన దీక్ష తీసుకున్నాడు, కానీ ఆయన పనే అది. నాన్ వెజిటేరియన్ ముట్టుకోవడమే ఆయన పని అవుద్ది. అప్పుడు నేను 9 రోజులు ఇంట్లో ఉంటా అంటే ఆయన ఎట్లా గడుస్తుంది? ఆయన వృత్తి అయితే మాత్రం దట్ ఈస్ డిఫరెంట్.
ఓకే, కాకుండా ఏదైనా చేస్తే నష్టం. నష్టం వస్తుంది. అలాగే నేల మీద నిద్రపోవడము, అందరూ నేల మీద నిద్రపోవడం అంటే మంచి పరుపు వేసుకుని పడుకుంటారు, అలా పడుకోకూడదు. చాప వేసుకొని పడుకోమని చెప్పింది శాస్త్రం. గురుజీ. వీలైతే సాధకులు వీళ్ళు ఏంటంటే సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ముఖ్యంగా అసలు నార్మల్గా కూడా నిత్య దేవతారాధనలో కూడా సూర్యోదయానికి ముందే చేయమని చెప్పింది శాస్త్రం. సూర్యోదయం తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానము అంటుంది. బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఇంకా మంచిది, ఓకే, రాక్షస స్నానంగా చెప్తుంది. అదేవిధంగా ఈ ఈ మధ్య అందరికీ కూడా ఏంటంటే ఒంటి మీద బట్ట ఉండదు స్నానం చేసేటప్పుడు. అసలు అలా చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. అది చెప్పడానికే శ్రీకృష్ణ పరమాత్మ గోపికల బట్టలన్నీ తీసుకొని చెట్టెక్కి కూర్చుంటాడు. ఆయన కృష్ణ ఇవ్వు అంటే మీరు కచ్చాయని వ్రతం చేద్దాం అనుకుంటున్నారు, ఇట్లా వస్త్రం లేకుండా స్నానం చేస్తే మీకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుందని వివరిస్తాడు. అప్పుడు వాళ్ళకి చెప్పడానికి చేస్తాడు ఆయన. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ విష్ణు అవతారమైన ఆయన చీరలు పట్టుకొని ఎందుకు ఎక్కుతాడు? సో దీన్ని తెలపడం కోసమే అలా అట్లా చేస్తాడు ఆయన, చేశాడు ఆయన స్వామివారు. అదొకటి. అండ్ అలాగే శత్రువైనా సరే మనసులో దూషించడము చేయకండి. మనకి ఇప్పుడు చూడండి, కొంతమందికి ఇవాళ రేపు పక్కింట్లోనే శత్రువు ఉంటాడు, ఎదురింట్లోనే శత్రువు ఉంటాడు, ఇంకా కనబడితే కదా మనం తిట్టుకుంటూ ఉంటాడు. ఏమైపోతుందంటే మీరు ఈ సమయంలో ఈ 9 రోజులు ఒక పక్క పూజ చేస్తూ ఇంకోళ్ళు ఎవరినైనా దూషించడము, తిట్టడము, సరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుండొచ్చు, ఏమైనా చేయనివ్వండి, అమ్మకు వదిలేసేయండి, అమ్మవారికి వదిలేసేయండి. తిడుతుంటే ఏమవుతుందంటే మీ పూజ యొక్క ఫలితం ఏదైతే ఉందో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది మీరు ఒక సంకల్పం కోసం చేస్తున్నారు పూజ, ఉద్యోగం రావాలనో, లేకపోతే ఏవో బాధలు ఉంటాయి, ఇంట్లో బాధలు, ఏదో ఒకటి మొత్తం మీద సంకల్పంతో చేస్తూ ఉంటారు, లేకపోతే భక్తితోనే చేశారు. ఒక ఎనర్జీ ఫామ్ అవుతున్నటువంటిది మనం అవతల వాళ్ళని కనుక అకారణంగా అన్నా, లేకపోతే మన కోపాలు ప్రదర్శించిన, మీరు మన పురాణాల్లో వాటిలో చూసుకుంటే మహర్షులు తపస్సుని చక్కగా పోగు చేసుకోవడం, మళ్ళీ దేనికో వాడేసేయడం, శపించడమనో, అప్పట్లో కాబట్టి శపించడం కమండలం తీసుకొని. ఇప్పుడు ఒక మాట అంటే కలియుగంలో ఇదే కదా. ఇప్పుడు ఈ కలియుగంలో నామస్మరణ ద్వారా బోల్డంత యోగం మనం పొందొచ్చు, కేవలం నామస్మరణ ద్వారా. కలియుగం అంత గొప్పది. ఒకప్పుడు భగవంతుడు ప్రసన్నం అవ్వాలంటే కొన్ని వందల వేల సంవత్సరాల పూజ జపం చేసేవాడు. ఇప్పుడు చాలా స్వల్పంగా వస్తుంది. కలియుగానికి ఉన్నటువంటి గొప్పతనం. ఆయుష్ తక్కువగానే ఉంటుంది మనిషికి, ఎందుకంటే అప్పుడు లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు బతికిన రోజులు ఉన్నాయి. దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు బతికాడు. శ్రీరామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు, 12,000 సంవత్సరాలు బతికారంటారు. అవును గురించి. ఈవెన్ ఇప్పటికి కూడా 15 feet హైట్ అట్లా ఉన్నారంటారు, 15 feet హైట్ ఉంటారని చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఆయుష్లు ఎక్కువ, సాధన కూడా అంతా చేయాలి. ఇప్పుడు మనిషి యొక్క ఆయుష్ సగటుకి 120 సంవత్సరాలు అంటారు, 100 సంవత్సరాలు బతుకుతారు. సాధన చేసే వాళ్ళు 500, 700 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. కానీ ఇక్కడ నేననేది ఏంటంటే, ఇక్కడ మీరు ఈ పూజా సమయంలో ఎవరినైనా ఏదైనా మనసులో అనుకున్నా, బయట అనుకున్నా, ఇక్కడ మార్కులు అలా తగ్గిపోతాయి. ఆ 9 రోజులు ఎందుకు అంటే, ఆ 9 రోజులు మీకు అలవాటైనటువంటిది మీ జీవితంలో అలవబడాలి. అంటే ఈ 9 రోజులు ఏవైతే మీరు పాటించారో కొన్ని మామూలుగా నాన్ వెజిటేరియన్ తినే అలవాటు తర్వాత తినండి, తప్పేం కాదు. కాబట్టి పురోహితులు తినొద్దని చెప్తుంది శాస్త్రం. పౌరోహిత్యం చేస్తున్న వృత్తికి తప్పది. అది ఈ 9 రోజులు చేసిన సాధన తర్వాత నీ లైఫ్లో కంటిన్యూ అవ్వాలి. మామూలుగా కూడా అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటారు. చాలామంది ఏమనుకుంటారు 40 రోజులు మాత్రమే అలా ఉండాలి, తర్వాత అంతా ఇంకెప్పుడు అయిపోతుందా, ఇప్పుడు ఇంక ఈ రోజు అయిపోయింది అనుకుని ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. దానికి దీక్ష కాదు ఈ 9 రోజుల దీక్ష కూడా. నువ్వు మారడానికి దైవ సంబంధించిన దాంట్లో అనేకమైనటువంటి వాటిలో ఇప్పుడు దీక్షా నియమాల్లో నియమాలే మెయిన్, గుర్తుపెట్టుకోండి. మనకు ఒక పాట ఉంది శరత్ బాబుది, మాలధారణం నియమాల తోరణం అని. మాల మీరు ధరిస్తున్నారంటేనే నియమాలు పాటించాలి. మనం అయ్యప్ప స్వామికి ఎలా అయితే బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, దీనికి రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు, మాల ధరిస్తారు. ప్రతి ఒక్కరిని మాత అని పిలుస్తూ ఉంటారు, అందులో స్వామి అని పిలిచినట్టు మాత అని పిలుస్తూ ఉంటారు. అదనమాట. సో ఇవి పాటించాలి, అన్ని విధాలు బాగుంటుంది. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.